హలో గైస్, వెల్కమ్ టు సమోసా టాకీస్. సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పి ఎప్పటి నుండో హింట్లు ఇచ్చి ఇప్పుడు కరెక్ట్గా సంక్రాంతి టైంకి వచ్చేసారు. మనం ఏ మూవీ గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే, రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే F2 తర్వాత అనిల్ రావిపూడి సినిమాలకి సోషల్ మీడియాలో చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. ఈ సినిమా కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నారు. బట్ బిలీవ్ మీ గైస్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్లాప్ అయినాయి, కానీ ఈ సినిమా మాత్రం కాదు. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఇప్పుడేంటి మూవీ ఆ రేంజ్లో అంత కామెడీగా ఉందా అంటే అది చెప్పలేం. అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, లాంగ్ బ్యాక్ వెంకటేష్ సినిమా అయిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లాగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఒక థర్డ్ పర్సన్, ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. సో సినిమా అంతా దాని మీదే రన్ అవుతుంది అండ్ కామెడీ కూడా దానిలో నుంచే జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీ టైమింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనకి తెలుసు. ఈ సినిమా కూడా మనం అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా ఈ సినిమాలో ఆయన ఒక పాట పాడారు. ఆ పాటకి ఆడియన్స్ నుండి సూపర్ డూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ ఇంకా అనిల్ రావిపూడి మార్క్ ఎక్కడా మిస్ అవ్వకుండా సేమ్ వేవ్ లెంత్లో ఈ సినిమా సూపర్ కొలాబరేషన్లా ఉంటుంది. ఈ సంక్రాంతికి మీరు మీ ఇంటికి వచ్చే ఉంటారు కదా, అయితే ఈ టైంలో మీ ఫ్యామిలీతో కూర్చొని ఈ సినిమా చూస్తూ సరదాగా ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మీ ఫ్యామిలీని కోఆర్డినేట్ చేసుకుని థియేటర్స్లో ఈ సినిమా చూడండి. ఇటువంటి మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం సమోసా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోయే ముందు మా టీం అంతా మీకు ఒకటి కన్వే చేయాలనుకుంటున్నాం. అదేంటంటే ప్రతి సినిమా చూడదగినదే. ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. అలా అని ఒక సినిమా అనానిమస్గా వేస్ట్ అని డిక్లేర్ చేయలేం. ఈ సినిమాలో మేమేం గమనించాం, మాకేం అనిపించింది అనే దాన్ని బట్టి రివ్యూ ఇస్తాం, కానీ ఒక మూవీని హేళన చేసి ఆ టీంని చులకన చేయడం అనేది మా మెయిన్ ఎజెండా కాదు.